మతం లోపాలను మాట్లాడిన హిందూ బాబాలు. హిందూ మతంలోని మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలు, వర్ణ వ్యవస్థ మరియు ఆచారాల లోపాలను పలువురు హిందూ సంస్కర్తలు, యోగులు, బాబాలు చర్చించారు. స్వామి వివేకానంద కుల వివక్షను, రాజా రామ్ మోహన్ రాయ్ సతీసహగమనం వంటి క్రూరమైన దురాచారాలను ప్రశ్నించారు. స్వామి వివేకానంద, హిందూ మతం మంటల కొలిమిలో ఉండిపోకూడదని, మూఢనమ్మకాలను వదిలాలని బోధించారు. రాజా రామ్ మోహన్ రాయ్, సనాతన ధర్మంలోని విగ్రహారాధన, సతీసహగమనం మరియు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. నారాయణ గురు, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదంతో వర్ణ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. మహాత్మా గాంధీ హిందూ మతానికి ఒక మచ్చ అని, అది మతంలో భాగం కాదని వాదించారు. ఆధ్యాత్మికవేత్తలు, మూఢనమ్మకాలు, పూజల పేరుతో జరిగే ఆర్థిక దోపిడీని ఖండిస్తూ, మతం అంటే ఆత్మపరిశీలన అని నొక్కి చెబుతున్నారు. ఈ సంస్కర్తలు మతాన్ని విమర్శించటం కంటే, దానిని సంస్కరించాలి అన్నారు. సమాచార్ చంద్రిక మొదటి సంచిక 1822 మార్చి 5న వెలువడింది. హిందూ మతంలోని సనాతన అభిప్రాయాలను విమర్శించడానికి రాజా రామ్ మోహన్ రాయ్ 1821 నుండి సంబాద్ కౌముదిని ప్రచురించారు. ఈ క్రింది వీడియోలో మిత్రుడు, ప్రముఖ హేతువాది బాబు గోగినేని మరింత వివరంగా ఈ విషయాన్ని చెప్పారు. అందరూ వినండి. మతాలను సంస్కరించమని కోరుతుంది హేతువాదులే కాదు, అభ్యుదయ భావం ఉన్న మత పెద్దలు కూడా అని గుర్తించండి. వీటి మీద రాసిన ఆయన వద్దన్నారు. గాంధీ గారు వై ఆమె హిందూ అని పుస్తకం రాశారు, ఆయన నో అన్నారు. ఇప్పుడు వీళ్ళెవరైనా వివేకానందుడు కంటే కూడా పెద్ద పెద్ద హిందువులా వీళ్ళందరూ? లేదు, స్వామి దయానంద సరస్సు కంటే పెద్ద ఉన్నతమైన మత గురువులా వీళ్ళు? ఇంకోటండి, చాలా మందికి తెలియని విషయం, మనం వినాయక్ దామోదర్ సావర్కర్, ఎవరినైతే వీర్ సావర్కర్ అని అంటారో, వీర్ సావర్కర్ గారు మామూలుగా తిట్టారా జ్యోతిష్యుల్ని? అసలు పక్కకు పెట్టండి, నాన్ సెన్స్ వద్దు మనకి. ఇవాళ బతికున్న వాళ్ళల్లో స్వామి రామ్దేవ్ బాబా ఉన్నారు కదా, ఆయన నో అన్నారు కదా, ఇది ఒప్పుకోవడానికి వీల్లేదు అన్నారు కదా. అట్లాగే స్వామి అగ్నివేష్, ఆర్య సమాజ్ లీడర్, ఆయన కూడా జ్యోతిష్యాన్ని ఏమన్నారు? ఆయన నిజానికి మత గురువులందరితో కూడా కూర్చోబెట్టించి వాళ్ళతో జ్యోతిష్యానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.